నమస్తే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వడ్డీ వ్యాపారుల అక్రమాలు రోజురోజుకి పెరుగుతూ వస్తున్నాయి. అవసరం కోసం ఏదో ఎమర్జెన్సీలో అప్పు తీసుకుంటారు చాలామంది వారి ఆర్థిక అవసరాల కోసం. ఇలాంటి సందర్భంలో తెలంగాణ వ్యాప్తంగా అధిక వడ్డీ వసూలు చేసే బ్యాచ్ ఇప్పటికే ఉంది. ఇప్పుడు ఇటీవల జరుగుతున్నటువంటి ఒక కొత్త రకం మోసం ఏంటంటే, ఎవరైతే అవసరం నిమిత్తం డబ్బు తీసుకుంటారో అప్పు, వారి వద్ద నుంచి ఖాళీ ప్రామిసరీ నోట్లు, అలాగే కొన్ని వైట్ పేపర్ల మీద సంతకం పెట్టించి మ్యాటర్ ఏమి ఉండదు అవి తీసుకుంటారు. దాని మీద తీసుకున్నది తక్కువ అమౌంట్ అయితే ఎక్కువ అమౌంట్ వేయటం, అలాగే వడ్డీ ₹2కో ₹3కో తీసుకుంటారు, దాన్ని 5, 6, 7 ఇలా వాళ్ళ ఇష్టం. ఇట్లాంటి వేధింపులు మోసాలు ఎక్కువైపోతున్నాయి. ఇటువంటి సందర్భంలో భూపాలపల్లి జిల్లాలో ఏడుకొండలు అనే ఒక వ్యక్తి ఇటీవల ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన సూసైడ్ నోట్ కూడా లభ్యమైంది. ఈ యొక్క కాల్ మనీ బ్యాచ్ వేధింపుల వల్లే నేను చనిపోతున్నాను అని చెప్పి అతను చాలా మ్యాటర్ రాశాడు. అందులో ముఖ్యంగా తీసుకున్నది కట్టినా సరే కట్టలేదు, ఇంకా ఇంత ఇవ్వాలి, వడ్డీ ఇంత అయింది, అసలు ఇంత అని చెప్పి అతను ఒక రకమైనటువంటి వేధింపులకు గురి చేశారు. ఇలాంటి సందర్భంలో ముఖ్యమంత్రి కూడా దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ యొక్క స్థానిక పోలీసులకు కొన్ని ఆదేశాలు కూడా జారీ చేశారు డీజీపీ ద్వారా. ఇటువంటి సందర్భంలో తాజాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఈ అక్రమ పద్ధతిలో వడ్డీ వ్యాపారం చేస్తున్నారో వారి నడ్డి విరవాలి అనే ఆలోచనతో ఒక స్పెషల్ క్యాంపెయిన్ కింద పెట్టుకున్నారు పోలీసులు. దానికి సంబంధించి మెరుపు దాడులు చేశారు. జగిత్యాల జిల్లా, భూపాలపల్లి జిల్లా, ఇట్లా కొన్ని ప్రాంతాల్లో. అక్కడ షాకింగ్ విషయాలు ఏంటంటే, అవి ఏదైతే వడ్డీ వ్యాపారుల ఇళ్లల్లో సోదాలు చేసినటువంటి పోలీసులు కంగు తినే పరిస్థితి. ఎందుకనంటే లక్షల కొద్దీ ప్రామిసరీ నోట్లు, వైట్ పేపర్లు, లక్షల్లో డబ్బు, బంగారం. కొంతమంది బంగారం పెట్టి, అంటే బయట ప్రైవేట్ కంపెనీల్లో పెడితే తక్కువ ఇస్తారన్న ఆలోచనతో, సరే వడ్డీ ఎక్కువైనా మనకి అమౌంట్ ఎక్కువ వస్తుంది కదా అని ఆశపడి వారి అవసరాలు తీర్చుకోవడం కోసం ఇంట్లో పిల్లల పెళ్ళిళ్ళకో, చదువులకో, లేకపోతే ఆరోగ్య సమస్యల గురించి వైద్యం ఖర్చుల నిమిత్తం ఇలా రకరకాలుగా వారి అవసరాల కోసం తీసుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకొని ఈ వడ్డీ వ్యాపారులు రెచ్చిపోవటం ఇష్టారాజ్యం అయిపోయింది. దానికి సంబంధించి ఇప్పటివరకు అడిగే నాదుడే లేడు అసలు. దీంతో మనకేంటిలే అని చెప్పి ఆ స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ నాయకుల అండదండలతో ఈ వడ్డీ వ్యాపారం సాగిపోతుంది. ఇంకా దౌర్భాగ్యమైనటువంటి విషయం ఏంటంటే, తెలంగాణలో ఆయా రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులే వడ్డీ వ్యాపారం కూడా చేస్తారు. ఇలాంటి సందర్భంలో తాజాగా ఒక 15 మందిని వరకు అరెస్ట్ చేశారు. అలాగే వారి ఇళ్లల్లో ఉన్నటువంటి ఈ యొక్క ప్రామిసరీ నోట్లు, పేపర్సు, డాక్యుమెంట్సు, కొంత బంగారం, అలాగే నగదును కూడా స్వాధీనపరుచుకున్నారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో మరిన్ని ప్రాంతాల్లో తనిఖీలు చేస్తాం, సోదాలు చేస్తాం. వడ్డీ వ్యాపారం చేయాలంటే ప్రభుత్వం నియమిస్తుంది. దానికి బ్యాంక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. వాటిని బ్రేక్ చేసి వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు వ్యవహరించడం. ఇలాంటి సందర్భంలో చాలామంది వడ్డీ వ్యాపారంతో కోట్ల రూపాయలు సంపాదించిన వారు కూడా ఉన్నారు. ఎక్కడైనా జరుగుద్ది. తెలంగాణలో ఈ కల్చర్ ఎక్కువ. బస్తీల్లో కానీ, చిన్న చిన్న గ్రామాల్లో కానీ, తాండాల్లో కానీ ఇట్లా. సో ఇలాంటి సందర్భంలో తాజాగా జరుగుతున్నటువంటి ఈ దాడుల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వడ్డీ వ్యాపారులు భయంతో మొత్తం జంప్ అయిపోయారట చాలామంది. ఇలాంటి సందర్భంలో త్వరలోనే ఇప్పటికైనా మీరు పద్ధతి మార్చుకోండి, లేకపోతే మాత్రం కఠిన చర్యలు తప్పవని పోలీసులు అయితే హెచ్చరిస్తున్నారు.